ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. వృషభ రాశి వాళ్ళకి 18, 19, 20వ తారీఖుల్లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వీడియోని మీరు పూర్తిగా చివరి దాకా చూడండి. అప్పుడు మీకు మంచి ఏంటి చెడు ఏంటి అనేది చక్కగా అర్థమైద్ది. ఎందుకంటే మీరు వచ్చేటప్పటికి మంచి మంచి శుభవార్తలు అనేవి వినబోతున్నారు. అలాగే కొన్ని సమస్యలు అనేవి కూడా రాబోతున్నాయి. ఆ సమస్యల నుంచి మీరు బయటపడటానికి మీరు సింపుల్గా ఇంట్లో చేసుకునేటటువంటి ఖర్చు లేని పరిహారాలు అనేవి నేను చెప్తాను. అవి చేయటం వలన ఆ సమస్యల నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు. కాబట్టి చక్కగా ఈజీగా సులువుగా చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ వృషభ రాశి వాళ్ళ గురించి వచ్చేటప్పటికి ఏంటంటే, రాశి పరంగా వీళ్ళది 2వ రాశి, అంటే రాశుల్లో 2వ రాశి అనమాట. ఈ రాశికి అధిపతి వచ్చేటప్పటికి శుక్రుడు అంటే ఇంకా వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అని అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలవాళ్ళు వీళ్ళు. వీళ్ళకి తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి, కోపము ఎక్కువగానే ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో అమాయకత్వం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే మంచితనానికి వీళ్ళు ప్రాణం ఇస్తారనమాట. ఎదుటి వాళ్ళు వీళ్ళ దగ్గర ఏదన్నా దాస్తున్నారు, చేస్తున్నారు. ఎందుకంటే ఎదుటి మనుషులను గ్రహించేటటువంటి శక్తి అనేది వీళ్ళకి బాగా ఉంటుందన్నమాట. వీళ్ళు ఎవరిని కూడా కలలో కూడా చెడు చెయ్యాలి, చెడు జరగాలి, వాళ్ళు అట్లా నాశనం అయిపోవాలి, అది ఇదని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు ఎవరిని అనుకోరు. కానీ వీళ్ళ గురించి అంటే వీళ్ళు ఎదుటి వాళ్ళతో ఉండేటటువంటి ఆ మంచితనము ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోకుండా వీళ్ళకి ఏమన్నా ఇబ్బందులు కలగజేయాలి, వీళ్ళకి ఏదన్నా నష్టం చెయ్యాలి, వీళ్ళని ఏదన్నా రెచ్చగొట్టి ఇలాంటివి చేస్తే మాత్రం వీళ్ళకేంటంటే కోపం అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అటువంటి సందర్భాల్లో మాత్రం ఆ కోపాన్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. కంట్రోల్ చేసుకోలేక బాగా వాళ్ళ మీద అరవటము, సీరియస్ అవ్వటము, ఇట్లాంటివి చేసేసి లేనిపోని సమస్యలు అనేవి తెచ్చిపెట్టుకుంటా ఉంటారనమాట. ఎందుకంటే జనాల మెంటాలిటీ ఎలా ఉంటుంది అనంటే, వాళ్ళు సైలెంట్గా ఎంత నష్టం చేసినా సరే మనకి సైలెంట్గా ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత నష్టం చేసినా వాళ్ళని ఏమీ అనకూడదు. అంటే చాచిపెట్టి చెంప మీద ఒక్క దెబ్బ కొట్టినా కూడా మనం కొట్టించుకొని సైలెంట్గా వెళ్ళిపోవాలి. ఏంటి కొట్టావు అని అడిగితే వాళ్ళు పగబట్టేస్తారు. అంటే జనము సొసైటీ అంటే కొంతమంది సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది అంత క్రూయల్గా ఉంటున్నారనమాట. మనమే బాగుపడాలి, పక్కనోళ్ళు మాత్రం నాశనం అయిపోవాలి. ఇది జనాల కోరిక. మనం బాగుపడాలి అనుకోవటంలో తప్పు లేదు, కానీ పక్కనోడు నాశనం అవ్వాలని ఉంటుంది చూడండి, అదే దుర్మార్గం అంటే. కాబట్టే దేవుడు ఏంటంటే మనుషులకి ఒక్కొక్కసారి గట్టిగా శిక్షలు వేస్తూ ఉంటాడు అలాంటి పాపాత్ములకి. కాకపోతే పాపం ఏంటంటే పండాలి. అది పండటం అనేది కొంచెం లేట్ అయ్యిద్ది అనమాట. అది పండినప్పుడు మాత్రం నరకం అంటే ఏంటనే చూస్తారు. వీళ్ళు ఎవరిని అంత గట్టిగా అయితే ఏడిపించారో వాళ్ళు కూడా అంతే, అంతకన్నా గట్టిగా ఏడ్చేటటువంటి రోజులు అనేవి దేవుడు తెప్పిస్తాడు. మనుషులకే ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు ఇంకా భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి? ఆ భగవంతుడు పుట్టించిన వాళ్ళమే కదా అందరమే. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళ మనస్తత్వం ఏంటంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం. వీళ్ళకి ఎవరైనా చెడు చేయాలని చూస్తే మాత్రం వాళ్ళు కూడా గట్టిగా బాధలు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి దైవత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహం కూడా వీళ్ళ మీద బాగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి చెడు చేయాలని ఎవరైనా చూస్తే మాత్రం వాళ్ళు కూడా నష్టపోయేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఇక ఈ వృషభ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి స్త్రీలు కానీ పురుషులు కానీ ఏంటంటే కొంచెం యాక్టివ్గా, తెలివిగా, ఇట్లా ఏ పనిలోనైనా సరే చురుగ్గా ఉంటారు. బద్ధకం కొన్ని సందర్భాలలో బద్ధకంగా ఉంటారు, కానీ అది అలసట అని చెప్పుకోవచ్చు. బద్ధకం అని చెప్పుకునే కన్నా అలసట అని చెప్పుకోవచ్చు అనమాట. అట్లా ఎందుకంటే వీళ్ళ ఒంట్లో కాస్త ఓపిక ఉన్నా కూడా ఏదో ఒక పని చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో మాత్రమే ఉంటారు. కానీ వణుకుందాంలే, కూర్చుందాంలే, మనం తప్పించుకుందాంలే అని చెప్పేసి అనుకునేటటువంటి పని దొంగలు మాత్రం వీళ్ళు ఎప్పటికీ కాదనమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళకి అవకాశాలు అనేవి కొంచెం తక్కువగా వస్తూ ఉంటాయి. కష్టపడి చేసినప్పటికీ అందులో కొంచెం కలుసుబాటు అనేది తక్కువగా ఉండటం, దాని మూలాన రకరకాలుగా ఇబ్బందులు పడటం, మాటలు పడటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళ కష్టాలు కూడా కొంచెం గట్టిగానే వస్తాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే ఆ కష్టాలను ఏంటంటే పడి ఒక్కొక్కసారి దేవుడి మీద వీళ్ళకి కోపం వచ్చిద్ది. తర్వాత కాదులే, దేవుడు ఏది చేసినా మన మంచికే అని చెప్పేసేసి ఒక నిర్ణయానికి వచ్చేసేసి మళ్ళీ దైవత్వం అంటే దేవుడికి పూజలు చేసుకుంటా అలా దగ్గరగా ఉంటారనమాట. ఇక మీకు వచ్చేటప్పటికి 18వ తారీఖు ఎలా ఉంది అని అంటే, ఈ వృషభ రాశిలో ఉండేటటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఏంటంటే కొంచెం ప్రేమించుకునే వాళ్ళ విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడతా ఉంటారు.
ఏది చదువుకునే కాలేజీకి వెళ్ళేటటువంటి పిల్లలు ఏంటంటే అట్రాక్షన్స్‌కు గురయ్యి ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించడం, లేకపోతే అమ్మాయి అబ్బాయిని ప్రేమించడం, వాళ్ళ లోకంలో ఎక్కువగా ఉండటం. అంటే కొంచెం చదువును కూడా పక్కన పెట్టేసేసి, వాళ్ళ లోకంలో ఎక్కువగా ఉండటం, వాళ్ళకి మెసేజ్‌లు చేయటము, వాళ్ళకి స్టేటస్‌లు పెట్టుకోవటం, వాళ్ళ గురించి ఆలోచించడము, వాళ్ళతో ఫోన్స్ మాట్లాడటం, వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు సంతోషంగా ఉండటం, లేకపోతే వీళ్ళు బాధపడటము, వాళ్ళు కొంచెం అవాయిడ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువగా బాధపడటం, ఇలాంటివి చేస్తా ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం మానసికంగా ఒత్తిడికి అనేది గురవుతారు. అంటే లేనిపోని చిన్న చిన్న కొంచెం అనారోగ్య సమస్యలు, అంటే తలనొప్పి రావటము, విసుగ్గా ఉండటము, కొంచెం భయము, కొంచెం కంగారు, కొంచెం డిప్రెషన్, ఇలాంటివనేవి వస్తా ఉంటాయనమాట. ఇది కొంచెం భార్యాభర్తల మధ్యలో కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య కూడా ఏంటంటే కొంచెం తరచూ చిన్న చిన్న విషయాలకే అక్కడ అరుచుకునేటటువంటి, గొడవ పడేటటువంటి సందర్భాలు లేకపోయినా కూడా వాళ్ళు గొడవ పడటము, సీరియస్ అవ్వటం, ఇలాంటివి చేస్తా ఉంటారనమాట. కానీ వీళ్ళేంటంటే చాలా తెలివిగా, వీళ్ళకేంటంటే లోతు ఆలోచన ఎక్కువగా ఉంటుందనమాట. ఆ లోతు ఆలోచనలతో పూర్తిగా విషయం ఏంటి అనేది ఏంటంటే సమస్యలనేవి వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి జనానికి. ఇది వయసుతో సంబంధం లేదు, అనుభవానికి. కొంతమంది చిన్న వయసులో కూడా ఎంతో అనుభవం కలిగి ఉంటారు. వాళ్ళకి వయసు అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయినా కూడా మంచి అనుభవంతో ఉంటారనమాట. కొంతమందికి పండు ముసలి వాళ్ళైనా కూడా సరే అనుభవాలనేవి ఉండవనమాట. చిన్న పిల్లల్లాగా మాట్లాడుతా ఉంటారు. అట్లా అనుభవానికి, వయసుకి, మంచి తెలివితేటలకి వీటికేంటంటే వయసుతో సంబంధం లేదు. జీవితంలో వచ్చేటటువంటి కష్టాలనేంటంటే వాళ్ళు మనసుకు తీసుకొని, అందులో నుంచి అనుభవాలు నేర్చుకొని, మాకు జరిగినట్లుగా ఇట్లా ఇంకా వేరే వాళ్ళకి జరగకూడదు, మా పిల్లలకి జరగకూడదు, లేతే ఇంకా ఇట్లా మా ఫ్యామిలీకి జరగకూడదు అని చెప్పేసేసి వాళ్ళేంటంటే అనుభవాలుగా మార్చుకొని ఆ సమస్యల నుంచి లోతుగా ఆలోచించి బయటపడతారనమాట. అంటే నలిగినప్పటికీ కొన్నాళ్ళు అందులో నుంచి బయటపడతారు. ఏది క్లియర్‌గా బయటపడతారు. అట్లా చేస్తారనమాట. అలా వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ తెచ్చుకొని ఇలా కాకూడదు. అసలు ఈ పర్సన్ మనకు కరెక్టా కాదా? ఆ అమ్మాయి ఒకాళ అబ్బాయి లవ్ చేస్తున్నాడనుకోండి, వృషభ రాశి అబ్బాయి. ఆ అమ్మాయి అసలు నాకు కరెక్టా కాదా? ఎందుకు గొడవలు జరుగుతున్నయి అనని చెప్పేసేసి అబ్బాయి ఆలోచించడం, లేతే వృషభ రాశి అమ్మాయి అయితే అసలు ఆ అబ్బాయి కరెక్టా కాదా? నేనేమన్నా తెలియక చేస్తున్నానా? అనని చెప్పేసి వీళ్ళేంటంటే కూర్చొని ఆలోచించుకుంటారు. ఆలోచించుకొని మా జీవితంలో వాళ్ళు ఉంటే కరెక్టా కాదా? లేకపోతే ఇంక మాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? లేకపోతే బానే ఉంటామా? అని ఇవన్నీ లోతుగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకొని ఆ సమస్యకేంటంటే మంచి గాని, చెడు గాని ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తారనమాట. దాని తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉండటం అనేది జరిగిద్ది. అలాగే భార్యాభర్తలు కూడా మారి ఒకరి విలువ ఒకరు తెలుసుకొని, ఇక్కడంటే ప్రేమించుకునే వాళ్ళు కాబట్టి ఉంచుకోవటమో, తీసేసుకోవటమో అది జరిగిద్ది. కానీ భార్యాభర్తల్లో అది జరగదు గదా! కాబట్టి వాళ్ళు మంచి, చెడు అర్థం చేసుకొని ఒకరినొకరు మార్చుకోవటానికి, లేదా వీళ్ళే మారటానికి ఇలాంటివి చేసుకొని ఆ సమస్యలనేవి తగ్గించుకునేటటువంటి అవకాశాలనేవి చేసుకుంటా ఉంటారు. వీళ్ళల్లో ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి నలుగుతున్నటువంటి ఆ మానసిక సంఘర్షణకి ఒక మంచి మార్పుతోటి పులి స్టాప్ అనేది పెట్టి, వీళ్ళు ఇంతకుముందు నలిగినటువంటి ఆ బాధకి, వీటన్నిటికి కూడా ఒక్కసారి పంజరంలో నుంచి విడిచిపెట్టినటువంటి పక్షిలాగా హాయిగా పైకి ఎగిరిపోయిద్ది చూడండి, పంజరంలో పక్షిని విడుదల చేస్తే. అట్లా వీళ్ళు కూడా ఆ సమస్య నుంచి బయటపడి చాలా సంతోషంగా ఉంటారు. సంతోషానికి మించిన సంపద ఇంకోటేముంటది చెప్పండి? అది తెలిసిన వాళ్ళకి తెలిసిద్ది. జనం అనుకుంటారు డబ్బే లోకం అనుకుంటారు. కానీ డబ్బు కన్నా విలువైనది మనశ్శాంతి, సంతోషం, ప్రేమ, ఇవి ఎన్ని కోట్లిచ్చినా కూడా ఎక్కడా దొరకవు. 19వ తారీఖు వచ్చేటప్పటికి మీకెలా ఉంది అనంటే, 19వ తారీఖు కూడా మీరు బాగా బిజీగా ఉంటారనమాట. అంటే ఇక ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా ఫుల్లు బిజీగా ఉంటారు. చాలా అంటే ఇక ఇవే ఆలోచనలు మనసులో, ఆ పని అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసేసి అనుకోని ప్రయాణాలు, పనులన్నీ ఒక్కసారిగా పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకునేటటువంటి అవకాశం ఇట్లా జరుగుతుందనమాట. అలాగే డబ్బుకు సంబంధించి కూడా వీళ్ళు ఆ రోజున మంచి శుభవార్తలు వింటారు. ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అందుకోవటము, ఏదన్నా మొండి బాకీలు గానీ, లేకపోతే వీళ్ళ దగ్గర గతంలో ఎవరన్నా డబ్బులు తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి రాక ఇబ్బంది పడుతుంటే వాళ్ళంతట వాళ్ళు డబ్బు తీసుకొచ్చి ఇవ్వటము. ఇట్లా ఆ డబ్బు పరంగా ఏంటంటే ఆ రోజున వచ్చేటప్పటికి మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలనేవి చూస్తారు. డబ్బు అనేది ఏంటంటే చాలా కష్టపడితే మీకొస్తుందనమాట.
అటువంటి కష్టపడి మీకే కాదు ఎవరికైనా సరే డబ్బు అనేది అంత ఈజీగా రాదు. తాతల ముత్తాతల ఆస్తులు కొంతమందికి మాత్రమే ఉంటాయి. అందరూ కూడా కష్టపడి చేసుకునే వాళ్ళే. అట్లాగే మీకు గూడా ఏంటంటే కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కోట్లు మరీ కోట్లకు కోట్లు లేకపోయినా ఒకరి దగ్గర అప్పు చేయకుండా మీ కుటుంబాన్ని మీరు సంతోషంగా జరుపుకోగలుగుతారు. కాబట్టి అప్పు లేకుండా ఉంటే వాళ్ళే కోటేశ్వరులు. ఇక అంతకు మించిన కోట్లనేవి అవసరం లేదనమాట. కాబట్టి డబ్బు పరంగా మాత్రం మీకు ఎప్పుడు కూడా చేతిలో లక్ష్మీదేవి నిలబడతానే ఉంటుంది. కాబట్టి డబ్బు గురించి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ సమయానికి మీకు ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి అవకాశాలనేవి చక్కగా ఉన్నాయి. కాబట్టి డబ్బు గురించి మాత్రం ఎక్కడా కూడా కాస్తో కూస్తో నలిగినా కూడా ఎప్పుడూ కూడా మరీ కుంగిపోయేటటువంటి పరిస్థితి అయితే మాత్రం వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా రాదని చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే కొంచెం వీళ్ళకి ధైర్యంగా ఉన్నప్పటికీ వీళ్ళకేంటంటే ధైర్యం కూడా ఎక్కువే. కాకపోతే లోపల కొంచెం పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కొంచెం డీలా పడిపోతూ ఉంటారు. ఎందుకు మాకిలా జరుగుతుంది అది ఇది అని చెప్పేసేసి ఒక్కొక్కసారి కొంచెం కృంగిపోతూ ఉంటారనమాట. కాబట్టి మీరేంటంటే ధైర్యంగా ఉండాలి. ఫ్రెండ్స్ అని, వాళ్ళకని, వీళ్ళకని నలుగురికి కూడా మీ ఇంట్లో విషయాలను కానీ, లేదా మీ పర్సనల్ విషయాలు కానీ షేర్ చేసుకోమాకండి. ఎందుకంటే తీరిస్తే మన బాధలు మనమే తీర్చుకోవాలి. లేకపోతే ఆ భగవంతుడు తీర్చాలి. కానీ ఏ మానవులు బాధలనేవి తీర్చలేరు. అది మీరు గ్రహించి ఇంకా లేనిపోని సమస్యల పాలవుతారు. కాబట్టి ఎందుకంటే మన దగ్గర విన్నోళ్ళు వాళ్ళ మీద చెప్పినోళ్ళు మన మీద చెప్పరన్న గ్యారంటీ లేదు. కాబట్టి అది మీరు గ్రహించండి. గ్రహించి జాగ్రత్తగా ఉంటే మంచిదనమాట. ఇక మీకు చిన్న పరిహారం ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళకి దిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే ఒక గ్లాసు నీళ్లు తీసుకొని ఆ గ్లాసు నీళ్ళల్లో మీరేం చేస్తారు, నల్ల ఆవాలు ఉంటాయి కదా, నల్ల ఆవాలను ఆ గ్లాసు నీళ్ళల్లో వేయండి. ఎంత 1 టేబుల్ స్పూన్ నల్ల ఆవాలు తీసుకోండి చాలు. ఆ గ్లాసు నీళ్ళల్లో వేసేసి తర్వాత దాంట్లో వచ్చేటప్పటికి కొంచెం పసుపును వేసేసి ఆ నీళ్ళని మీరేం చేస్తారంటే మీ చుట్టూత దిష్టి తీసేసుకోండి. ఎందుకంటే మీకు దిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా దిష్టి తీసేసుకోండి. కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు మీరైనా తీసుకోండి. లేకపోతే మీ ఇంట్లో ఎవరన్నా ఉంటే వాళ్ళ చేత అయినా సరే తీపిచ్చేసుకోండి. అట్లా తీసుకొని ఆ నీళ్ళని మీరేం చేస్తారంటే ఎక్కడన్నా పారే నీళ్ళల్లో కానీ లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో కానీ పోసేసేయండి. ఎందుకంటే ఇక్కడ నల్ల ఆవాలు ఏంటంటే మీలో ఉన్నటువంటి శనిని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా నల్ల ఆవాలతో దిష్టి తీసేసుకోవటం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిద్దనమాట. ఇది మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు. శనివారం అయినా చేసుకోవచ్చు, లేకపోతే బుధవారం అయినా, ఇట్లా మీకు ఏ రోజు వీలుగా ఉంటే ఆ రోజు సాయంత్రం పూట పనుకుండేటప్పుడు చేసుకోండి. అట్లా చేయటం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. మీకు ప్రశాంతంగా నిద్ర కూడా వచ్చింది అనమాట. కొంచెం నిద్ర కూడా లేక మీరు ఇబ్బంది పడతా ఉంటారు. కాబట్టి మీకు నిద్ర కూడా పడటానికి హాయిగా ఉంటుంది. మీ మీద ఉన్నటువంటి దిష్టి ప్రభావం కూడా చాలా వరకు తగ్గిద్ది అనమాట. ఇక 20వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అంటే ఎవరైతే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉంటున్నారో అలాంటి వాళ్ళకి ఉద్యోగం వచ్చేటటువంటి అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ వినేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. అంటే చాలా రకాలుగా వెతికినప్పటికీ ఏంటంటే వీళ్ళకు నచ్చినటువంటి పని దొరక్క ఏదో ఒక రకంగా పని ఏదో ఒక దాంట్లో చేసుకొని అడ్జస్ట్ అయ్యి చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళకేంటంటే మనసులో నచ్చదు ఆ పని. కానీ వీళ్ళకేంటంటే ఆ రోజున వీళ్ళకి నచ్చినటువంటి పని దగ్గర నుంచి మంచిగా అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే పలానా రోజు మీరు వచ్చి జాయిన్ అవ్వండి, సరే మీరు రండి అని చెప్పేసేసి వాళ్ళంతటా వాళ్ళే వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే ఆల్రెడీ చేసే వాళ్ళకి ఏంటంటే మంచిగా ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే శాలరీ పెంచేటటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని మీ టాలెంట్ని మీ కష్టాన్ని గుర్తించి మిమ్మల్ని చక్కగా పొగిడి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే నాలెడ్జ్ శాలరీ వచ్చింది కానీ మీకు ఊహించినటువంటి శాలరీ రాక కొంచెం ఇబ్బంది పడతారు. కానీ ఇప్పుడు మీరు ఊహించినటువంటి డబ్బు అనేది చూడబోతారు. అలాగే గవర్నమెంట్ జాబ్కు సంబంధించిన వాళ్ళు కూడా ఆ జాబ్కు సంబంధించినటువంటి మంచి గుడ్ న్యూస్ని వింటారు. అలాగే ప్రేమించుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ ప్రేమించుకునే వాళ్ళతో లైఫ్ని అంటే పెళ్లి చేసుకోవటము ఇట్లాంటి మంచి శుభవార్తలు అనేవి వింటారు. ఇంకా కొంతమందికి వివాహం కాక లేట్ అయ్యే వాళ్ళకి చక్కగా వివాహం జరిగేటటువంటి అవకాశం ఉంది. మీరు అనవసరంగా మంది మాటలు విని భయపడొద్దు, కంగారు
కంగారు పడద్దు. సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలిగిద్ది. మీరు అనవసరంగా కంగారు పడటం వలన ఏంటంటే మీకు ఇంకా లేట్ అయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. డాక్టర్లు మనకు మందులు ఇచ్చి ధైర్యం చెప్పినప్పటికీ మనం మెడిసిన్స్ వాడినా చేసినా కూడా మనకేంటంటే మనలో ధైర్యం అనేది ఉండటం వలన ఆ సమస్య నుంచి త్వరగా బయటపడి సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి చక్కగా సంతానము కలుగుతారు, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, ఇట్లా ప్రేమించుకునే వాళ్ళ పరంగా బాగుంటుంది. చెప్పాను కదా, మీరేంటంటే కొంచెం ఏదన్నా కుదిరితే దానం చేయటము, ఇట్లా దిష్టి తీసేసుకోవటము, ఇలాంటివి చేయటం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి సమస్యలు అనేవి 99% క్లియర్ అయిపోతాయి. ఆ సమస్య నుంచి సమస్యలు రాకుండానే మీరు బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమంది వృషభ రాశి వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వృషభ రాశి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.